అరే ఏందన్నా బయటకు వస్తే పోలీసులు మరి ఇంతమంది టార్చర్ చూపిస్తారు. ఏంది వాళ్ళు మనకు టార్చర్ చూపిస్తున్నారా? మనం వాళ్ళకి టార్చర్ చూపించినాం రా. రాత్రనక పగలనక మన మంచి కోసం డ్యూటీ చేసి వాళ్ళు. అరే హెల్మెట్ పెట్టుకోండిరా, కింద పడితే నెత్తి వలిపోతుంది అని చెప్పారు. అరే డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకండి, నీకంటూ ఒక కుటుంబం ఉందని చెప్పారు. అరే ట్రిపుల్ రైడింగ్ చేయకండి, మనం భారతదేశంలో పుట్టినాం, భారతదేశం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించమని చెప్పారు. కానీ మనం వాళ్ళ మాటలు ఏ వినకుండా మందు తాగి బండి నడిపి అరే మందెందుకు తాగినవరా నాయన అని అడిగితే నా మందు నా డబ్బు నా ఇష్టం అని మళ్ళీ వాళ్ళ తప్పెత్తి చూపడం. అరే హెల్మెట్ ఎందుకు పెట్టుకోలేరు అని చెప్పి ఫైన్ రాస్తే అరే ఏం పోలీసులు రాబాయి ఫైన్లు రాస్తారు అని చెప్పి మళ్ళీ వాళ్ళని బ్లేమ్ చేయడం. మనం ఇన్ని రోజుల నుంచి ఇన్ని చేసినా వాళ్ళు మూసుకొని ఎందుకున్నారు తెలుసారా? ఒక్కటి పైన అధికారులు ఫ్రెండ్లీ పోలీసింగ్ అని చెప్పి ఒకటి పెట్టి పబ్లిక్ తోటి ఫ్రెండ్లీ పోలీసింగ్ బిహేవ్ చేయాలని చెప్పినందుకే ఉన్నారా. కానీ ఒక్కసారి వాళ్ళ పవర్ల కోసం ఎట్లుంటుంది తెలుసా? మన కోసం ఏందన్నా గవర్నమెంట్ మంచిగా శాలరీ ఇస్తుంది, వాళ్ళదన్నా లైఫ్ అంటే. అందరూ అదే అనుకుంటారా, పోలీస్ కావాలి మంచి బ్రతుకులు కూర్చొని సంపాదించొచ్చని. కానీ ఒక్కసారి పోలీస్ అయినాక అర్థమవుతుందిరా వాళ్ళ బాధలు. ఏమన్నావు? లైఫ్ అంటే పోలీసు వాళ్ళు కాదు. అరే అందరు 8 గంటలు 12 గంటలు డ్యూటీ చేస్తే పోలీసు వాళ్ళు మాత్రం 24 గంటలు ఎక్కడ ఏమైనా కూడా డ్యూటీ ఎక్కాల్సిందేరా. అర్ధరాత్రి 2 గంటలకు కాల్ వచ్చినా కూడా పిల్లల్ని ఒంటరిగా వదిలేసి డ్యూటీకి ఎక్కాల్సిందేరా. ఈ కొట్టుడేందన్నా మరి ఇంత ఘోరంగా కొడుతురు? అరే 9 నెలలు మోసి కని ప్రేమగా పెంచిన అమ్మనే మనం తప్పుదారిలో పోతే కొడుతుందా? వీళ్ళు కొట్టడంలో తప్పు లేదురా.